వెల్కమ్ టు ఆర్సీ న్యూస్. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ దత్తాత్రేయ పంచాయతనం పంచవటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ సముదాయమైన శ్రీ గురుపీఠంలో భక్తుల సౌకర్యం గురించి చల్లటి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషించే విషయమని శాస్త్రుల వామన శర్మ తెలిపారు. మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు శ్రీ గురుపీఠంలో అక్షయ తృతీయను పురస్కరించుకొని ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ కూతుర్ల సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ చల్లని మినరల్ వాటర్ ప్లాంట్ గురుపీఠం దేవతలకు ప్రత్యేక పూజలు చేసి ఆయన మాట్లాడారు. అంతకుముందు శివకుమార్ గౌడ్ మండల తాజా మాజీ ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ భక్తుల సౌకర్యం దేవాలయాలలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలుపుతూ దేవాలయానికి వచ్చి ఆశీర్వాదాలు పొందు భక్తులు గూడూరు గ్రామ ప్రజలు ఈ వాటర్ ప్లాంట్ను సద్వినియోగం చేసుకోవాలన్న ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, భిక్షపతి, గూడూరు శివంపేట గ్రామాల సర్పంచులు నర్సయ్య, వెంకటేష్లు, పలువురు వార్డు సభ్యులు సత్యనారాయణ, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం హిరణ్యమాత్రం మధో పూర్ణం దధాతే పృథివ్యోసాలేతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమాన ఆజుస్తేజో దధాతి. ఓం క్షేత్రస్య పదినా వడిగుంహితేనే వదయామసి గామస్మిన్ పూర్ణయిత్వాసనో మృళాతీదృశే అస్మిన్ క్షేత్రపాలక దేవతాభ్యో నమః. కూష్మాండ నివేదనం ఐసారైందా సార్? ఓం క్షేత్రస్య పదినా క్షేత్ర అంతే క్షేత్రస్య పదినా వడిగుంహితేనే భజయామసి గామస్వం ఒట్టి కుంకుమ బస్సు లేదు అంటే కలియుగంలో బలి నిషేధం కాబట్టి. ఓం యా హరణీర్యా ఫలా ఉందా చాకు? చాకుందా? యా హరణీర్యా ఫలా పుష్పాదాస్త పుష్పణీః బృహస్పతి ప్రసూదాస్తాదో ముంజంద్వగం హసః. నారికేళ ఫలం సమర్పయామి. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శీతల జల భాండాగార ప్రారంభోత్సవ ముహూర్త సుముహూర్తోస్తు. అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. తథాస్తు. కుడికాలండి. ఓం శ్రీ సాయిరామ్. ఇక్కడ అందరికీ ఏం రాదు. ఎక్కడ అన్నారు అదే ప్లేస్ లో పెట్టినాం సార్. ఇక్కడ కొద్దిసేపు చెప్తా సార్. ఒక్క గూడూరు సర్పంచ్ గారు ఎక్కడ ఉన్నాడు? ఒకటి ఒకటి ఉందా? గుమ్మడికాయ కొట్టిన వాళ్ళు కూడా కొట్టాలి. విశ్వాస్ గారు విశ్వాస్ కొట్టిపోయి
తప్పు పడతావాడా భిక్షవతి తప్పు పడతావాడా వస్తుంది మరి సత్తి కొడుతుంది చిన్న ఇంకా ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. చిన్న చిన్న ఈ కొండలు కొండలు కొట్టాలి కొండలు. అందరి మనసులో ఉంటే చాలు. సత్యం పంపి బాబు సత్యం పంపి కొండలు కొండలు ఫ్యాన్ వస్తుంది అసలు ఉండలేకపోతే ఒక్క నిమిషం కూడా లాస్ట్ కొట్టారు అందరికన్నా అన్ని కొన్నాను అది ఉంది మీరు ముందు కదా బాబా మాట అన్ని గ్రౌండ్ అయ్యో ఇంకా చిన్న రాజేందర్ రెడ్డి అయిపోయిందా మేడం కొట్టండి. నేను మేడం తోడు ఫస్ట్ ఇది పంపించిన చలో అయిందా అయిపోయింది. ఓకే ఒకసారి ఫ్యాన్ బండి పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకథా బ్రహ్మ ఉపహరతి ఏకథైవేదమానః దధాతి మంగళం గోభయేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తితనౌజాయ సార్వభౌమాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్చినాం శ్రీవేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం నీరాజనం గర్భయామి నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి రక్షాంధారయామి నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. అక్షతలు అందరికి మంత్రపుష్పం. ఓం రాజాధిరాజాట ప్రసక్య సాహినే నమో వజం వై శ్రవణార గుర్మహే సమే కామాన్ కామకామాయ మధ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమను సమంతవర్యాయై స్యాద్ సార్వభౌమః సార్వాయుషః ఆంతాదాపరార్ధాద్ పృథివ్యై సముద్రపర్యంతారా ఏకరాజితి తదప్యేష శ్లోకోభిజేదో మరుతః పరివేష్టారో మరుత్కస్యావసంగ్రహి ఆవిక్షాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమే గంగేశ్వరీ. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. స్థిత గంగాదేవ్యై నమః. మంత్రపుష్ప సహిత ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఒకసారి నక్షత్రం పశువులు పునఃపూజార్థే చత్రమాక్ష పరమేశ్వరి చరణార అరవింద అర్పణం అస్తు. తత్సద్బ్రహ్మార్పణమస్తు. ओम श्री सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज की जय. లైట్లు వస్తున్నాయా?
ప్రెషర్ పంప్ ఏంటరా? 1 నిమిషంలో వస్తాయి జర ప్రెషర్ పంప్ ఆటోమేటిక్ కొంచెం టైం పడుతుందేమో 2 నిమిషాలు 5 నిమిషాలు నార్మల్ వాటర్ ఈ టెక్నికల్ అంశాలు మొత్తం మాకేం తెలియదు సూర్యం. గ్లాసు ప్లాస్టిక్ గ్లాసులు ఉన్నాయా? కష్టంగా ఉంది. అటు ఆన్ అయితే ఆటోమేటిక్ అదే కిందకి కిందకి గట్టి ఉందా సార్? ఓకే. వచ్చింది గంగా మాతకి జై. వచ్చిందా? చలో గ్లాస్ ఉంటే గ్లాస్తో కానీ జగ్గుతుంది కానీ తీరం తీసుకో. తీర్థం అది పల్లె అది దాంట్లో అనైతే ఇంకో అది ఇప్పన్నా సత్యనారాయణ అది ఇప్పన్నా మరి వాళ్ళు ఇప్పన్నా ఎక్కితే రెడీ అయితే అంతే చాలు చాలు సార్ అంటున్నది ప్రెషర్ పంప్ అది కావాలి కదా అవునా? ఈ ప్రెషర్ పంప్ అది కావాలి కదా? అడగాలి అది నిన్న నీళ్ళే వస్తుంది. అవన్నీ సెట్ అవుతాయి అది అంటే పూర్తిగా ఇస్తే కూడా చల్లగా ఉండాలి. సున్నా పోతాయి చలో అయిపోయింది. తీర్థం తీసుకోండి. తీర్థము ప్రసాదం ఏంటి కొద్దిసేపు అయితే చల్లగా వస్తాయి కదా. స్వీట్ ఇస్తే వాటి పది అందులో స్వీట్ ఇస్తే వాటి పది ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. ఈరోజు పరమ పవిత్రమైన అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ గురుపీఠం లోని శ్రీ దత్తాత్రేయ పంచాయతనము పంచవటి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణములో ఇక్కడ శుద్ధ నీరు ప్లాంట్ను మనము ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మిత్రులు హరికృష్ణ గారు, స్థానిక సర్పంచ్ బేగ నర్సయ్య, ట్రస్ట్ మెంబర్లు శ్రీనివాస్ గౌడ్, శాస్త్రుల వామన్ శర్మ గారు, రాజ్యం భిక్షపతి, తర్వాత సూర్యకుమార్ గౌడ్, తర్వాత ఇక్కడ మన దేవాలయ అడ్మినిస్ట్రేటర్ సత్యనారాయణ గౌడ్,
మరియు మిత్రులు కొత్తపేట యాదా గౌడ్ మరియు తదితరుల మిత్రులు ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చేసి విజయవంతం చేసినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు పవిత్రమైన రోజున మనకందరికీ తెలుసు, శ్రీకృష్ణ పరమాత్మ సుధామ శ్రీకృష్ణ పరమాత్మ మా పరమమిత్రుడు. అతను భిక్ష చేసి తెచ్చి ఇచ్చిన అటుకులు స్వీకరించగానే శ్రీకృష్ణ భగవానుడు సుధామకు ఒక బంగారు పట్టణాన్ని ఇచ్చేశారు. అందుకని దత్తాత్రేయ సంప్రదాయంలో ఇక్కడ ఈరోజు ఏది చేసినా, ఏ దానము చేసినా, ఏ దక్షిణ ఇచ్చినా దానికి 100 రెట్లు మనకు తిరిగి వస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. దత్తాత్రేయుడు అంటే త్రిమూర్తి స్వరూపము, సృష్టి స్థితి లయకారకుల స్వరూపం. కాబట్టి ఇక్కడ ఈరోజు మనము దత్తాత్రేయ స్వామిని, షిరిడి సాయిబాబాను, గురువులను మనం దర్శించుకోవడము చాలా మన అదృష్టము. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఆల్రెడీ మనకు సమయాభావం అయింది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా ఈ అవకాశము ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరోసారి అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన తాజా మాజీ ఎంపీ అంటారు, ఎంపీ హరికృష్ణ గారు మాట్లాడతారు. ఈరోజు గూడూరు గ్రామంలో మరి పెద్దలు న్యాయవాది అయినటువంటి జినారం శివకుమార్ గౌడ్ గారు మరి తను ఇక్కడ నిర్మాణం చేపట్టి మరి అందరికీ పూజలకు అనుకూలంగా ఉన్నటువంటి దత్తాత్రేయ ఆశ్రమము, అదేవిధంగా బాబా మందిరము, వాటి అన్నింటినీ నెలకొల్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలందరికీ కూడా కూతుళ్ళు ఇచ్చినది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత భక్తులందరి సౌకర్యార్థం మరి సార్ వాళ్ళ కూతుర్లు కూడా మరి వారు కూడా వాళ్ళకి తోచిన సాయంతో నిర్మాణం చేపట్టడం జరిగి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తన వాళ్ళ కూతుర్ల సహకారంతో మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు తాగునీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి శీతల శుద్ధి ప్లాంట్ను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి వారికి మరి ఇక్కడ సహకారం అందించినటువంటి వారి కుటుంబ సభ్యులకు వారికి మరి భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని, మరి ఆర్థికంగా కూడా వారికి సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి మమ్మల్ని ఆహ్వానించడం, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక సర్పంచ్ నరసయ్య గారు, అదేవిధంగా పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, యాదవ్ గౌడ్ గారు, భిక్షపతి గారు, కొండల్ గారు, మరి పోచగౌడ్ గారు, అదేవిధంగా సూర్యకుమార్ గారు, అదేవిధంగా మా పంతులు గారు, మరి వామన్ శర్మ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు కూడా మరి దీంట్లో పాత్రలు అయినందుకు వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా ట్రస్ట్ సభ్యులు శాస్త్రుల వామన్ శర్మ గారు మాట్లాడతారు. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. పెద్దలు మాకు భ్రాతృ సమానులు అయినటువంటి శ్రీ శివకుమార్ గౌడ్ సార్ గారు, వారు ఈ ప్రాంతంలోనే కాదు ఈ సమీప జిల్లాల్లో కూడా ఎక్కడా లేనటువంటి దత్తాత్రేయ పంచాయతన సహిత సాయిబాబా మందిరము మరియు పంచవటి దేవాలయ నిర్మాణం వారు చేయడం, ఈ ప్రాంతంలో జన్మించినందుకు మేమందరం కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాం. అటువంటి ఈ మహాక్షేత్రంలో ఈరోజు వచ్చేటువంటి భక్తుల కోసం అని చెప్పి, అందులో ముఖ్యంగా ఈ వేసవి పురస్కరించుకొని భక్తులందరికీ కూడా మంచి శుద్ధమైనటువంటి శీతల జలాన్ని అందించాలనే ఉద్దేశంతో వారు మరియు వారి సుపుత్రికలు ఈ యొక్క సత్కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరియు ధార్మికమైన కార్యక్రమాలు చేస్తూ వారి కుటుంబము ఇతోధికంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను.